పద్ధతులు కొందరు ఉద్యోగులకు నచ్చేవి కాదు. 1984 చివరిలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం వల్ల ఆశించిన మేరకు వ్యాపారం జరగకపోవడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల మధ్య ఆధిపత్య పోరు వచ్చింది. 1985లో జాబ్స్ను మ్యాకింతోష్ విభాగ అధిపతి పదవి నుంచి తొలగించారు. తాను ప్రారంభించిన కంపెనీలో తనకు ప్రాముఖ్యత లేకపోవడంతో జాబ్స్ 1986లో ఒక్కటి తప్ప తన వద్ద ఉన్న అన్ని షేర్లు అమ్మివేశాడు. ఆ ఒక్క షేర్ పెట్టుకోవడం వెనుక రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. తాను కూడా ఆపిల్ కంపెనీ స్టాక్ రిపోర్ట్ అందుకోవడానికి, కంపెనీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆ ఒక్క షేర్ ఉపయోగపడుతుందని చెప్పి జాబ్స్ దానిని అలాగే పెట్టుకున్నాడు అన్నది ఒక కథనం. తన దగ్గర ఉన్న డబ్బుతో నెక్స్ట్ అనే కంపెనీని ప్రారంభించాడు స్టీవ్ జాబ్స్. ఈ కంపెనీ తయారు చేసిన కంప్యూటర్లు ఎంతో ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నా చాలా ఖరీదైనవి కావడంతో ఎక్కువ మంది కొనలేదు. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి అవసరం గ్రహించిన యాపిల్ డైరెక్టర్లు నెక్స్ట్ ను $429 మిలియన్ కొనుగోలు చేశారు. అప్పుడు జరిగిన ఒప్పందంలో భాగంగా స్టీవ్ జాబ్స్ మళ్లీ యాపిల్ కంపెనీకి తాత్కాలిక సీఈఓగా నియమితుడయ్యాడు. కంపెనీని లాభాల్లో నడిపించడంలో భాగంగా అప్పుడు నడుస్తున్న కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా ఆపివేశాడు. ఆ విభాగాల్లో ప్రక్షాళన చేపట్టాడు. తన సాహసోపేత నిర్ణయాలతో కంపెనీని లాభాల బాటలో నడిపించాడు. స్టీవ్ తన టాలెంట్తో పోయిన పదవిని మరలా దక్కించుకున్నాడు. 2000వ సంవత్సరంలో పూర్తిస్థాయి సీఈఓగా నియమింపబడ్డాడు. నెక్స్ట్ను స్థాపించి నడిపిస్తూనే 1986లో $10 మిలియన్ పిక్సర్ అనే గ్రాఫిక్స్ కంపెనీని కొన్నాడు స్టీవ్ జాబ్స్. ఈ కంపెనీ నిర్మించే చిత్రాలకు ఆర్థిక సహాయం చేయటానికి, పంపిణీ చేయటానికి డిస్నీ కంపెనీతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. స్టీవ్ ప్రస్థానంలో ఈ కాంట్రాక్ట్ మరో ప్రతిష్టాత్మకమైన మలుపు. పిక్సర్ నిర్మించిన మొట్టమొదటి సినిమా టాయ్ స్టోరీ 1995లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు వరుసగా ప్రతి సినిమా ఘన విజయాన్ని సాధిస్తూ $100 మిలియన్ లాభాలను ఆర్జించింది. అలా వినోద రంగంలో కూడా కంప్యూటర్ వినియోగాన్ని ప్రవేశపెట్టి యానిమేషన్ విప్లవానికి కారకుడయ్యాడు స్టీవ్ జాబ్స్. ఈ సంస్థ ఎ బగ్స్ లైఫ్, టాయ్ స్టోరీ 2, మాన్స్టర్స్ ఇంక్, ఫైండింగ్ నీమో, ది ఇన్క్రెడిబుల్స్, కార్డ్స్ లాంటి మెగా చిత్రాలు నిర్మించింది. వీటన్నింటికీ స్టీవ్ జాబ్స్ నిర్మాత. డిజ్నీతో కాంట్రాక్టు పూర్తి అయిన తర్వాత ఏర్పడిన మనస్పర్ధల వల్ల పిక్సర్ ఇంకో కాంట్రాక్టును వెతుక్కోవడం మొదలుపెట్టింది. అప్పుడు డిజ్నీకి వచ్చిన కొత్త సీఈఓ పిక్సర్ను $7.4 బిలియన్ కొనుగోలు చేయడానికి ప్రతిపాదన చేశాడు. జాబ్స్ అందుకు ఒప్పుకొన్నాడు. అప్పటి నుంచి డిజ్నీ, పిక్సర్ కలిసి నిర్మిస్తున్న సినిమాల వ్యవహారాలు చూసే 6 సభ్యుల కమిటీలో జాబ్స్ కూడా ఒక సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఆపిల్ కంపెనీ సీఈఓగా జాబ్స్ జీతం సంవత్సరానికి కేవలం $1 మాత్రమే. ప్రపంచంలో అత్యల్ప జీతం తీసుకునే సీఈఓగా గిన్నిస్ బుక్ లో స్టీవ్ జాబ్స్ పేరు నమోదైంది. స్వంత పరిశోధన లేకుండా సాంకేతిక ఉపకరణాలను తయారు చేసేవాళ్లంటే జాబ్స్ ఇష్టపడేవాడు కాదు. ఈ మాటే అన్నాడని కోపగించుకొని డెల్ కంపెనీ యజమాని, నీ యాపిల్ కంపెనీని కొంటాను, అప్పుడు ఏం చేస్తావు అని అడిగాడట. దానికి బదులుగా జాబ్స్, నా షేర్ హోల్డర్లందరికీ డబ్బులు తిరిగిచ్చేసి కంపెనీకి తాళం వేస్తాను అన్నాడు. 1 సంవత్సరం
సంవత్సర కాలంలోనే యాపిల్ కంపెనీ డెల్ కంపెనీ ఆస్తుల్ని అధిగమించింది. అప్పుడు జాబ్స్ అన్నాడట, షేర్ మార్కెట్ సెంటిమెంట్లను బట్టి కాదు, స్వశక్తిని బట్టి భవిష్యత్తుని నమ్ముకోవాలని. ఇదే స్టీవ్లోని పాజిటివ్ ఫైటింగ్ స్పిరిట్. కార్యక్రమంలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. యాపిల్ పదవిని రెండవసారి చేపట్టిన ఊపులో ఐమ్యాక్ అనే ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ని తీసుకొచ్చాడు స్టీవ్. 2001 అక్టోబర్లో 5 GB నిల్వ సదుపాయం ఉన్న ఐపోడ్ పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ని ఆవిష్కరించి ఒక విప్లవాన్ని సృష్టించాడు. MP3 ప్లేయర్ని తెచ్చి మార్కెట్ని ఊపేశాడు. 2007లో ఐఫోన్ని తెచ్చి సెల్యులార్ వ్యవస్థని, కంప్యూటర్ వ్యవస్థని కొత్త పుంతలు తొక్కించాడు స్టీవ్ జాబ్స్. ఎక్కడికి వెళ్లాలో అక్కడికి కాదు, ఎక్కడికి వెళ్తోందో అక్కడికే నా ప్రయాణం అన్నాడు స్టీవ్. టచ్ స్క్రీన్ సదుపాయంతో ఐప్యాడ్ని తీసుకువచ్చి కంప్యూటర్ని అరచేతిలో బంధించడంలో జాబ్స్ అసాధారణ ప్రతిభని కనబరిచాడు. స్టీవ్ జాబ్స్ నేతృత్వంలో ఐఫోనే చివరి ఆవిష్కరణ. స్టీవ్ జాబ్స్కు యాపిల్ కంపెనీలో 75 లక్షల షేర్లుండేవి. 2007 ఫోర్బ్స్ జాబితా ప్రకారం స్టీవ్ జాబ్స్ ఆస్తి విలువ $5.7 బిలియన్. నేటి యువతను ఉర్రూతలూగించిన ముఖ్యమైన ఆవిష్కరణలు ఐపోడ్, ఐఫోన్, ఐప్యాడ్. ఈ 3 ఆవిష్కారాల వెనుకున్న వ్యక్తి స్టీవ్ జాబ్స్. యువతకు అతను ఈ 3 కానుకలనే కాదు, అద్భుత సందేశాలను ఇచ్చాడు. నేను త్వరలో చచ్చిపోతాననే జ్ఞాపకమే నాలో మరిన్ని పనికి వచ్చే గొప్ప పనులు చేయాలనే తాపత్రయాన్ని నాలో కలిగిస్తూ వచ్చింది. బయట నుంచి వచ్చే ఒత్తిళ్లు, సన్మానాలు, సత్కారాలు, వైఫల్యాలు, సిగ్గుపడే పరిస్థితులు ఇవన్నీ ఆ మృత్యుముఖం ముందు వెలవెలబోయాయి. ఏది అసలైనదో, ఏది ముఖ్యమైనదో అది మాత్రమే మిగిలింది. నీలో పరాజయాన్ని తెచ్చిపెట్టే అంశాలను తొలగించుకోవాలంటే చావు దగ్గరలోనే ఉందనే భావన ఎప్పుడూ నీకు గుర్తుకొస్తూ ఉండాలి. మన హృదయాన్నే అనుసరించడం తప్ప వేరే దారి లేదు. మనకున్న సమయం చాలా తక్కువ, దాన్ని వృధా చేసుకోవద్దు. ఇతరుల మాదిరి ఆలోచించడం, ఇతరుల ఆలోచనల ఫలితాల మీద జీవించడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. ఇతరుల అభిప్రాయాల ధ్వనులు నీ ఆత్మధ్వనిని ముంచేయకుండా చూసుకోవాలి. రెండు 2003లో జాబ్స్కు తీవ్ర అనారోగ్యం వచ్చింది. 2009లో కాలేయ మార్పిడి జరిగింది. అతని ఆరోగ్యం దెబ్బతినడం వల్ల సన్నబడ్డాడు. తనకు చివరి ఘడియలు సమీపించినట్లు గ్రహించిన జాబ్స్ 2011 ఆగస్టు 24న యాపిల్ కంపెనీ సీఈఓగా రాజీనామా చేశాడు. టిమ్ కుక్ని తన వారసుడిగా ప్రకటించాలని కంపెనీని కోరాడు. కంప్యూటర్లో టైపు చేసుకున్న ముఖ్యమైన డాక్యుమెంట్ సేవ్ కాకుండానే డిలీట్ అయిపోయినట్లు అక్టోబర్ 5, 2011న స్టీవ్ జాబ్స్ మన నుంచి దూరలోక సుదూర తీరాలకు వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచాన్ని దూరదృష్టితో చూసిన ఓ స్వాప్నికుడు స్టీవ్ జాబ్స్. తన ఐడియాలతో ఈ సమాజానికి సాంకేతిక సొబగులు అద్దడానికే తన జీవితమంతా అంకితం చేశాడు. అంతటి నూతనత్వం, సహజత్వం, నిబద్ధత కలిగిన మరో వ్యక్తిని మనం చూసేందుకు యుగాలు పడుతుందేమో.
అట్లా చూడాలనుకోవటం కూడా ఒక్కోసారి అత్యాసే. తాను నమ్మిన బుద్ధుడి మార్గంలో సంఘం శరణం గచ్చామి అంటూ నడిచి వెళ్ళిపోయాడు స్టీవ్ జాబ్స్. సమాజమే దేవాలయం అని నమ్మిన నిరంతర చలనశీలి, కొన్ని తరాలకు ప్రేరణగా నిలిచిన స్వాప్నికుడు, దార్శనికుడు స్టీవ్ జాబ్స్కు 6 టీవీ సెల్యూట్.